ఈరోజు ఈ సాయం సంధ్య వేళ మన కర్నూలు ప్రజలకు వన్ టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ ఒక డిఫరెంట్ రెస్టారెంట్ను పరిచయం చేయబోతున్నాం. ఆ డిఫరెంట్ అంటే ఏంటి అని మీరు అనుకుంటున్నారు కదా, ఒక డిఫరెంట్ రెస్టారెంట్ని మీకు పరిచయం చేయబోతున్నాం. ఇంత నిక్కచ్చిగా ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే దాంట్లో ఒక స్పెషాలిటీ ఉంటుందని మీరు అనుకుంటున్నారు కదా. యా, ఎగ్జాక్ట్లీ దాంట్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి చెప్తాను మీకు. చాలా కంక్లూజన్ చాలా క్లుప్తంగా చాలా బ్రీఫ్గా మీకు ఇస్తాను. ఓకే, ఏంటి అనేది మీకు ఎగ్జైటింగ్గా ఉంది కదా. యా, డెఫినెట్గా నాకంటే మీకు ఇంకా ఎక్కువగా ఉంటుంది. డెఫినెట్గా ఒక డిఫరెంట్ రెస్టారెంట్ దగ్గరికి మేము వచ్చాము. సో కర్నూలు నగరానికి దాదాపుగా ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఒక రెస్టారెంట్, వినూత్నమైనటువంటి రెస్టారెంట్ మనం చూడబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, చెప్పేస్తున్నాను దాని గురించి. కర్నూలు ఫస్ట్ ఎయిర్ బస్ రెస్టారెంట్ అంటే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. కర్నూలు సిటీలో ఎంత ఫేమస్ అయిందో ఈ కర్నూలు ఫస్ట్ ఎయిర్ బస్ రెస్టారెంట్ అనేది అందరికీ తెలుసు. కాబట్టి తెలియని వాళ్ళకు కూడా తెలియజెప్పడానికి మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం వన్ టీవీ న్యూస్ తరపు నుంచి కూడా. డెఫినెట్గా ఇది ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమంగా మేము పరిగణించాము. దాన్ని కూడా మీరు చాలా ఎస్పెషల్లీ చాలా స్పెషల్గా మీరు తీసుకుంటారు అనేది కూడా మాకు తెలుస్తుంది. డెఫినెట్గా ఇది ఏంటంటే ఎయిర్ బస్ రెస్టారెంట్. చాలామంది ఫ్లైట్ ఎక్కింటారు, అక్కడ విందు ఆరగించింటారు, కానీ అది స్పెషల్ కాకపోవచ్చు. కానీ ఫ్లైట్ ఎక్కని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళు ఒక ఫ్లైట్ ఎక్కి విందు ఆరగించి అనుభూతిని సంపాదించుకుంటున్నారు, అలా ఫీల్ అవుతున్నారు ఇక్కడికి వచ్చి చాలామంది. అంటే చాలా ఫేమస్ అయింది ఈ కర్నూలు సిటీలో ఈ ఎయిర్ బస్ రెస్టారెంట్ అనేది. సో డెఫినెట్గా మనము ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము అసలు ఏంటి ఈ కథా కమమిషి ఏంటి, ఎయిర్ బస్ రెస్టారెంట్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి. లోపలికి వెళ్తే అంటే దాదాపుగా మనం మీకు ఎయిర్పోర్ట్కి వచ్చి ఒక ఫ్లైట్ ఎక్కి విందు ఆరగించే ఫీలింగ్ మీకు కలుగుతుంది డెఫినెట్గా. సో మీకు ఆ ఫీలింగ్ కలగాలంటే ముందు మనం లోపలికి వెళ్ళాలి, రైట్? ఇంకేంటిదో ఆలస్యం, లోపలికి వెళ్ళొద్దాం. ఎయిర్ బస్ రెస్టారెంట్ గురించి డీటెయిల్స్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, రైట్. ఈ కర్నూలు ఫాస్ట్ ఎయిర్ బస్ రెస్టారెంట్కు సంబంధించి ఇక్కడ బోర్డింగ్ పాస్కు సంబంధించి ఒక పాయింట్ ఇక్కడ అరేంజ్ చేశారు ఈ రెస్టారెంట్ వాళ్ళు. సో దీని డీటెయిల్స్ ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో బోర్డింగ్ పాస్ దాదాపుగా ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్లో ఎయిర్ బస్ ఎక్కాలంటే బోర్డింగ్ పాస్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. సో ఇక్కడ కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఈ రెస్టారెంట్ అధినేతలు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ ఈ బోర్డింగ్ పాస్ పాయింట్ అనేది అరేంజ్ చేశారు. సో దీని గురించి డీటెయిల్స్ మనం తెలుసుకోవడానికి రాఘవేంద్ర గారు మనతో ఉన్నారు. సో రాఘవేంద్రరావు గారిని అడిగి తెలుసుకుందాం ఏంటి ఈ బోర్డింగ్ పాస్ పాయింట్ ఏంటి, సో ఏ విధంగా ఈ థాట్స్ ఇక్కడికి వచ్చాయి, ఏ విధంగా ఈ ఆలోచించారు, ఈ ఎయిర్ బస్ రెస్టారెంట్ అనేది ఎవరి థాట్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో మనం ఇందాక బోర్డింగ్ పాస్ పాయింట్ గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే ఎవ్రీ ఎయిర్పోర్ట్, ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్ ఎక్కడైతే ఉంటుందో సో అక్కడ బోర్డింగ్ పాయింట్ అనేది డెఫినెట్గా మనకు కనపడుతుంది. అదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కర్నూలు ఫాస్ట్ ఎయిర్ బస్ రెస్టారెంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడికి వచ్చి ప్యాసింజర్స్ అందరూ అంటే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ ఇక్కడ బోర్డింగ్ పాస్ పాయింట్ దగ్గర టికెట్స్ తీసుకొని ఈ అనుమతి తీసుకొని ఇక్కడి నుంచి వాళ్ళు అక్కడ ఎయిర్ బస్ ఎక్కేసి విందు ఆరగిస్తారు. సో ఎంత ఉంది కదా, చాలా చూడడానికి కూడా చాలా స్వీట్ మెమరీస్ అనిపిస్తాయి ఇక్కడ వారందరికీ కూడా. మరి ఈ డీటెయిల్స్ గురించి మనతో మాట్లాడడానికి రాఘవేంద్ర గారు ఉన్నారు. సో మరి రాఘవేంద్ర గారితో మనం మాట్లాడి ఆ డీటెయిల్స్ ఏంటి అనేది కూడా మీకు తెలియజేస్తాను. ఓకే, రైట్. ఓకే రాఘవేంద్ర గారు, సో గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉంది ఈ ఫీల్ ఎలా ఉంది? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఓకే, ఈ కర్నూలు ఫస్ట్ ఎయిర్ బస్ రెస్టారెంట్ అనేది స్టార్ట్ చేయడానికి ఈ థాట్ ఫస్ట్ మీకు ఎలా వచ్చింది? ఇది దాదాపు 1.5 years సార్. ఇది 1.5 years నుంచి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇది వెరైటీగా ఆలోచన చేయాలని చెప్పేసి పెట్టినాం సార్ ఇది. ఓకే, సో ఈ థాట్ మీకు వచ్చిందంటారా లేకపోతే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో నుంచి పుట్టుకొచ్చిందంటారా? నాదేం చేస్తారు అంతా మా ఫ్రెండ్సే సార్, మా ఫ్రెండ్స్. సో ఎంతమంది మీ టీం అంతా? మా టీం 7 members. 7 members. సో 7 members టీంతో వచ్చినటువంటి ఎయిర్ బస్ రెస్టారెంట్కి సంబంధించి సో ఎలా ఉంది ఈ ఫీలింగ్, ఎలా ఉంది మీకు? చాలా హ్యాపీ సార్, చాలా హ్యాపీ సార్.
సో బిజినెస్ ఎలా నడుస్తుంది ఇప్పుడు దీని బాగుంది సార్, చాలా బాగుంది. సో ఓవరాల్గా తీసుకుంటే ఈ ఎయిర్ బస్ రెస్టారెంట్లో డెఫినెట్గా ఎంతమంది ఒక అట్ ఎ టైం ఎంతమంది తినే అవకాశం ఉందంటారు? 100 మోడ్స్ తినొచ్చు హ్యాపీగా. సో ఇప్పుడు అలాగే ఈ ఇందాక మీ చేతిలో ఈ టికెట్ చూసాం, ఈ టికెట్ మనం చూసాం బోర్డింగ్ పాస్ ఇది. సో ఏరోప్లేన్లో వెళ్ళాలి అంటే కంపల్సరీ బోర్డింగ్ పాస్ అనేది మనం కంపల్సరీ తీసుకోవాలి, అది అందరికీ తెలుసు. అంటే దాదాపుగా ఎయిర్ బస్ ఎక్కిన వాళ్ళకైతే తెలుస్తుంది, ఎయిర్ బస్ ఎక్కిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ ఫీల్ పొందడానికి ఇక్కడ కర్నూలు సిటీకి వెరీ 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 నియర్ ఈ ఎయిర్ బస్ రెస్టారెంట్ ఉండేది. సో డెఫినెట్గా మనము ఎయిర్ బస్లో వెళ్తున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ బోర్డింగ్ పాస్ తీసుకొని ఇక్కడ అనుమతి తీసుకొని తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి ఫ్లైట్లో వెళ్ళి అది ఫ్లైట్లో వెళ్తున్న మూమెంట్ కనపడుతుంది. సో ఆ ఫీల్ అనేది డెఫినెట్గా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అనేది మన రాఘవేంద్ర గారు చెప్పారు. సో ఈ బోర్డింగ్ పాస్కి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ కనుక్కుందాం. సార్ ఈ బోర్డింగ్ పాస్ పాయింట్కి సంబంధించి దీని డీటెయిల్స్ ఏంటి? 200 రూపీస్ సార్ బోర్డింగ్ పాస్. ఓకే, 200 రూపీస్ సార్ బోర్డింగ్ పాస్. బోర్డింగ్ పాస్ మీద 150 లెస్ అవుతుంది. 150 లెస్ అవుతుంది. అంటే ఓవరాల్గా తీసుకుంటే ఇది 200 రూపీస్ ఫస్ట్ ఎట్ ఎ టైం పే చేయాలి. మీరు బిల్లులో నుంచి 150 రూపీస్ డిడక్ట్ చేస్తాం సార్. ఇది సో ఓకే, ఇది అండి దీని బోర్డింగ్ పాస్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ రాఘవేంద్ర గారు చక్కగా చెప్పారు. సో అలాగే ఈ థాట్ కూడా 7 మెంబర్స్ టీంతో చేసుకున్నటువంటి థాట్ కాబట్టి చాలా బాగా క్లిక్ అయింది, చాలా బాగుంది. అంటే వెరీ రీసెంట్గా ఇది ఓపెన్ అయింది ఈ రెస్టారెంట్ దీనికి సంబంధించి. సో మనం ఫ్లైట్లోకి వెళ్ళి సో 100 సీటర్స్ ఉన్నటువంటి కెపాసిటీ ఈ ఎయిర్ బస్ రెస్టారెంట్కు సంబంధించి చెప్తున్నారు రాఘవేంద్ర గారు. అలాగే లోపలికి వెళ్ళి మనం చూద్దాం ఎలా ఉంది. సో ఫుడ్ ఐటమ్ ఏ విధంగా ఉంది, ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ఏది స్పెషల్గా ఉంది, సో ఈ కర్నూలు సిటీ పీపులే కాకుండా ఇంకా ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది కూడా మిగతా అభిప్రాయాలు కూడా ఈ వీళ్ళకి సంబంధించి అంటే ఎవరైతే ఈ ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఎవరైతే ప్యాసింజర్స్ ఇక్కడ కస్టమర్స్గా వస్తున్నారో సో వారందరి అభిప్రాయాలు కూడా మనం ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళి ఫ్లైట్లో ఏమున్నాయి ఏంటి, సో ఆ ఫీల్ ఎలా ఉంటుంది అనేది కూడా నాకు కూడా ఎగ్జైటింగ్గా ఉంది. సో మీరు కూడా ఎగ్జైటింగ్గా ఉన్నారని నాకు తెలుసు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం లోపలికి. కస్టమర్స్ ఏ విధంగా వస్తారు, అక్కడ బోర్డింగ్ పాస్ దగ్గర టికెట్ తీసుకొని ఇక్కడ ఈ సెంటర్లో వెయిట్ చేసి అక్కడ ఫ్లైట్ ఎన్ని గంటలకు వచ్చింది లేదు అని చూసుకున్న తర్వాతే లోపలికి వెళ్తారు. అంటే దాదాపుగా అక్కడ ఫుల్ ఉన్న తర్వాత ఇక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కస్టమర్స్. అలాగే ఇక్కడ కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో వారి అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకుందాం. కర్నూలు సిటీ పీపుల్ను ఈ ఎయిర్ బస్ రెస్టారెంట్ గురించి వారు ఏం చెప్తారు, వారి స్వీట్ మెమరీస్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, కర్నూలు సిటీ నుంచి ఇక్కడికి అందరూ ఒకే ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడికి వచ్చారు. సో వారి ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయనేది మనం షేర్ చేసుకుందాము. సో ఒక్కొక్క రకంగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ టైం వచ్చారంట ఇక్కడికి ఈ ఎయిర్ బస్ రెస్టారెంట్కి. మరి వాళ్ళ ఫీలింగ్ ఏంటి, వాళ్ళ స్వీట్ మెమరీస్ ఏంటి, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కాబట్టి వీళ్ళ ఫీలింగ్ ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. ఓకేనా? అంటే ఈ ఫీల్ పంచుకోవడానికి మనతో పాటు అన్యా జెనీ అనే అమ్మాయి ఉంది. సో వెరీ క్యూట్ అమ్మాయి. సో ఆ అమ్మాయి ఏం చెప్తుంది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. రైట్? ఓకే, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? ఫైన్. సో ఏం చదువుతున్నావు నువ్వు? 7th క్లాస్. 7th క్లాస్. ఏ స్కూల్? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్. అబ్దుల్ కలాం స్కూల్ ఎక్కడది? కంట్రోల్ రూమ్ బ్యాక్ సైడ్. ఓకే, కర్నూలు కదా, కర్నూలు సిటీ కంట్రోల్ రూమ్ బ్యాక్ సైడ్. ఎలా ఉంది? టీచింగ్ బాగుందా? సూపర్. సో ఇప్పుడు మొత్తం మీ ఫ్యామిలీతో కలిసి వచ్చావు కదా, ఎలా ఉంది? అంటే ఈ ఫ్లైట్ ఎక్కాలని వచ్చావా నువ్వు? ఫ్లైట్ ఇంతకు ముందు ఎప్పుడైనా ఎక్కావా? ఎస్, ఎక్కావా? ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ట్రావెల్ చేసావు? హైదరాబాద్ టు బాగ్డోగ్రా. బాగ్డోగ్రా. వేర్ ఈస్ బాగ్డోగ్రా? ఐ డోంట్ నో రియలీ. వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్తో ఏంటి? వెస్ట్ బెంగాల్ ఏం చూద్దామని వెళ్ళావు? సిక్కిం. ఓకే సరే. ఈ ఫ్లైట్ ఎక్కే అంటే దాదాపుగా మీకు ఆ ఫీల్ అయితే ఉంది ఫ్లైట్ అని. సో ఇక్కడ కూడా ఫ్లైట్ ఎక్కి ఇక్కడ ఒక ఫ్లైట్ ఎయిర్ బస్ కర్నూలు ఫస్ట్ ఎయిర్ బస్ రెస్టారెంట్కి వచ్చావు కదా, మరి దీంట్లో ఏం చూడాలని వచ్చావు? ఏం ఫ్లైట్ ఇది ఎక్కే అంటే దాదాపుగా ఇది వెళ్ళిపోతుందనా లేకపోతే తినడానికి వచ్చావా? ఏం చేయడానికి వచ్చావు? తినడానికి వచ్చాము. అంటే ఇది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందా అని. నీకు ఎలా తెలిసింది ఇక్కడ ఎయిర్ బస్ రెస్టారెంట్ వచ్చిందని? డాడీ వాళ్ళు చెప్పారు. అవునా? ఓకే, మరి ఇప్పుడు అక్కడికి వెళ్తే ఏంటి అనేది ఎగ్జైటింగ్గా ఉందా? ఉంది. ఓకే.
వెరీ గుడ్. సో ఇప్పుడు మీరంతా లోపలికి వెళ్ళేసి ఆ ఎయిర్ బస్ రెస్టారెంట్లో ఏం ఫుడ్ ఉంది ఏంటి అనేది కూడా అంతా చూస్తారు కదా. ఎస్ చాలా ఎంజైటీ ఉంది కదా, ఎస్ సో హ్యాపీ కూడా ఉంది కదా. అంత ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, వెరీ ఎంజాయ్. సండే పూట, అది కూడా సండే పూట కాబట్టి వెరీ ఎంజాయ్. ఓకే, థ్యాంక్ యూ అన్యాజేని, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉన్నారు. సో వారి అభిప్రాయాలను కూడా మనం తీసుకుందాం, వాళ్ళ స్వీట్ మెమరీస్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. సార్ మీ పేరు ఏం పేరు సార్? ప్రవీణ్ కుమార్ అండి. ప్రవీణ్ కుమార్, మీరు ఏం చేస్తుంటారు? నేను వచ్చరికి ఇంజనీర్ అండి. ఓకే ఎంటెక్ స్ట్రక్చరల్ ఇంజనీర్ అండి. ఓకే, నేను ఇక్కడ కర్నూలు సిటీలోనే, కర్నూలులోనే ఉంటాను. ఓకే ప్రవీణ్ గారు, దాదాపుగా ఈ ఎయిర్ బస్ రెస్టారెంట్ ఈ వచ్చి దాదాపుగా వెరీ రీసెంట్ అనమాట. జస్ట్ ఈ మంత్లోనే లాంచ్ అయిందండి. ఓకే, సో అంటే ఇదే ఫస్ట్ టైం వచ్చారా లేకపోతే ఇంతకు ముందు వచ్చారా? లేదండి, బయట నుంచి చూసాం కానీ ఎప్పుడు లోపలికి రాలేదు. ఓకే చాలా ఎగ్జైట్గా ఉన్నాం అనమాట. అంటే లోపల ఎట్లా ఉంది, ఎట్లా అరేంజ్మెంట్ చేశారు అంటే రియల్ ఫ్లైట్లో ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఇక్కడ అంటే డైనింగ్ అరేంజ్మెంట్ చేసేసరికి ఎట్లా ఉంటుందో చూడాలి, తర్వాత ఏమేమి ఐటమ్స్ ఉంటాయో చూడాలి అన్నట్లా కొంచెం ఎగ్జైట్గా ఉన్నాం. అందులో ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్ అందరం, సండే కదా, అట్లా చాలా ఎక్స్పీరియన్స్. సో ఓవరాల్గా తీసుకుంటే ఆ ఫ్లైట్కి, వెరీ రియల్ ఫ్లైట్కి ఈ ఫ్లైట్ రెస్టారెంట్కి ఏంటి డిఫరెన్స్? ఫ్లైట్ అయితే రియల్ ఫ్లైట్ ఇది సేమ్. ఏమంటే ఇది ఏజ్ ఓల్డ్ అయిపోయింది అంతే, అందుకు దాన్ని వచ్చరికి లోపల ఇంటీరియర్ చేంజ్ చేసేసినారు. ఫ్లైట్ అయితే రియల్ ఫ్లైట్, రియల్ ఫ్లైట్ ఎక్సెప్ట్ ఇంజన్ అంతే. సో ఆ ఫీల్ అయితే ఉంటుంది అంటారా? మనం ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్న ఫీల్ అయితే ఖచ్చితంగా అందరూ కూడా వచ్చి, అంటే ఎవరికైతే ఫ్లైట్ని ఎక్కడానికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు నిజమైన ఫ్లైట్ ఎక్కలేకపోవచ్చు. బట్ అలాంటి వాళ్ళ కోసం ఇదైతే చాలా బాగుంది. కర్నూలు లోకల్ పీపుల్స్కి అందరికీ చాలా బాగుంది అన్నమాట. సో ఫుడ్ పాయింట్ తీసుకుంటే దాదాపుగా ఇక్కడ ఫుడ్ ఏ విధంగా ఉందనేది ఏమైనా టాక్ వచ్చిందంటారా? అంటే నేను ఫేస్బుక్లో తర్వాత రీల్స్ అట్లా ఫాలో అవుతుంటే దాంట్లో వచ్చేసరికి ఏమి అందరూ బాగానే చెప్తున్నారు, మంచి టేస్ట్గా ఉంది, మంచి డెలీషియస్ ఫుడ్ దొరుకుతుంది, తర్వాత హైజీనిక్గా కూడా ఉందని చెప్పారు. ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని వచ్చాము. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకా మిగతా వారి అభిప్రాయాలు కూడా మనం చూసుకుందాం. ఒక్కరి అభిప్రాయం తీసుకుందాము. సో ఇద్దరు తీసుకుని ఇంకొకరి అభిప్రాయం తీసేసుకొని నాతో మాట్లాడడానికి స్పెషల్ గెస్ట్లు ఇద్దరు ఉన్నారు. సూర్య, అశ్వథ్ ఒకరు, తర్వాత సీసా. వెరీ డిఫరెంట్ నేమ్ కదా సీసా అని. సో వీరిద్దరు నాతో ఉన్నారు. ఎయిర్ బస్ రెస్టారెంట్ ఎక్కడానికి వచ్చారు, ఫ్లైట్లో వెళ్ళడానికి వచ్చారు. ఫ్లైట్లో వెళ్ళి విందు ఆరగించడానికి వచ్చారు సూర్య అండ్ సీసా. మరి వీళ్ళ స్వీట్ మెమరీస్ ఏంటి, ఫ్లైట్ లేకపోతే ఇంకా ఎక్కిన ఎక్స్పీరియన్స్ ఉందా, ఫ్లైట్ ఎక్కిన ఎక్స్పీరియన్స్ అనేది కూడా మనం సూర్యాని ప్లస్ సీసాని అడిగి తెలుసుకుందాం. సూర్య, ఎట్టా ఉంది ఈ ఫ్లైట్? బాగుంది అంకుల్. ఎయిర్ బస్ రెస్టారెంట్ ఎట్టుంది? బాగుంది అంకుల్. చూసావు ఇంతకు ముందు? అంటే బయట నుంచి చూసాం కానీ లోపలికి రాలేదు. కానీ ఈ ఫీలింగ్ ఎట్టుంది నీకు? బాగుందంటావా? ఎగ్జైటింగ్ ఉంది. అవునా? అంటే ఫ్లైట్ ఇంతకు ముందు ఫ్లైట్ ఎక్కావా నువ్వు? ఎక్కలేదా? ఇప్పుడు ఎక్కుతున్నావు కదా. సో ఇప్పుడు అందరికి మీ ఫ్రెండ్స్కి అంతా చెప్తావేమో, నేను ఫ్లైట్ ఎక్కుతున్నాను, ఫ్లైట్లో తినేసి వచ్చానని చెప్తావా? సో చాలా ఎగ్జైటింగ్ ఉంది కదా. సో నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు? మాంటెసరీ ఇండస్. ఓకే, వెరీ నైస్. ఓకే, గుడ్. సో సీసా, సో నువ్వు చెప్పు మరి, నీకెట్ట ఉంది ఫీలింగ్ ఫ్లైట్ ఎక్కుతున్న ఫీల్? Today is my dad's birthday, so we came. I'm so excited to see. అక్కడ తిరిగి మాట్లాడాలి మనం, అక్కడ చూస్తే నువ్వు బాగా కనబడతావు. చెప్పు. మీ డాడీ బర్త్డే అని చెప్పావు, సో అందరు కలిసి వచ్చామని చెప్పావు, సో వెరీ ఫస్ట్ టైం అని చెప్పావు. దాని తర్వాత ఏంటి? To see, actually we went to so many restaurants, but we came it first time. But it is different restaurant, yeah? Yes. You must feel. Okay. What about next step? మరి ఫ్లైట్లోకి వెళ్తావు, చూస్తావు, మరి ఏంటి ఆ ఫ్లైట్లోకి ఎక్కిన తర్వాత? అంటే ఇంతకుముందు ఫ్లైట్ ఎక్కావా నువ్వు? నెవర్. This was the first time. ఓకే, ఫ్లైట్ ఎక్కుతున్న మూమెంట్ ఇది నీకు ఫస్ట్ మూమెంట్. సో మరి ఎలా ఉంది ఆ ఫీల్, ఎలా ఉంది? Yes, so excited and enjoying with my family members. సో ఎక్కడ, ఏ స్కూల్లో చదువుతున్నావు నువ్వు? I'm Credo the school 10th standard. 10th?
Yes. 10th సీసా 10th అంటే ఎవరు నమ్మరు కదా, నమ్మరు అసలు. చాలా చిన్నగా కనపడుతున్నావు. 7th 8th అంటే డెఫినెట్గా నమ్ముతారు. ఓకే, ఫస్ట్ టైం ఎక్కుతున్నావు, సో ఫస్ట్ టైం బాగా ఎంజాయ్ చేయి. సో స్వీట్ మెమరీస్ మీ ఫ్రెండ్స్తో పంచుకో, మీ ఫ్యామిలీతో పంచుకో. ఓకే, డెఫినెట్గా. After going to inside, I will definitely feedback you. Oh, definitely. Thank you so much, Sisa. Thank you. Sisa. Shiza. సారీ, సీజా. నేను ఇందాక సీసా అన్నా కదా, సారీ, సీజా. ఓకే, సీజా వాళ్ళ ఫీల్ ఏంటి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది క్లియర్ కట్గా చెప్పింది. సో ఎయిర్ బస్ రెస్టారెంట్కి వెళ్ళి ఏం తింటావు నువ్వు ఫస్ట్ దీంట్లో? Starters. స్టార్టర్స్. నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఇక్కడ దొరుకుతుందా ఇష్టమైన ఫుడ్? I too don't know because I first time. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యూ లైక్ టు నాన్ వెజ్ అండ్ వెజ్? Non-veg only. నాన్ వెజ్. Yeah. ఓకే, వెరీ థ్యాంక్ యూ. సో నీతో కలిసి నీ మూమెంట్స్, నీ ఫీలింగ్స్ నేను షేర్ చేసుకుంటున్నాను కాబట్టి సో థ్యాంక్ యూ వెరీ మచ్ సీజా. సో ఇది అండి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నటువంటి స్వీట్ మెమరీస్ ఏంటి. ఇంకొక అబ్బాయి నేను మాట్లాడతానని చేయలేపుతున్నాడు. ఏం పేరు నీ పేరు? ఆశీష్ ఘోష. ఏం కావాలనుకుంటున్నావు నువ్వు ఫస్ట్? బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్. వాహ్, ఎవరైనా చూస్తే డెఫినెట్గా నేను ఏ డాక్టర్నో, ఏ ఇంజనీర్నో, లేకపోతే ఏ ఎస్ఐనో అవుతానని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి పొజిషన్ ఉండాలని అనుకుంటారు. కానీ ఈ అబ్బాయి ఆశీష్ వచ్చేసి ఏమంటున్నారు తెలుసా? బిజినెస్ మ్యాన్. బా, ఎవరు చెప్పలేదు, ఇదే ఫస్ట్ టైం చెప్తున్నారు. వెరీ గుడ్ ఆశీష్, మంచి డెసిషన్ తీసుకున్నావు. ఒక బిజినెస్ పాయింట్ అంటే ఒకరి ముందర చేయి చాచకుండా, ఒకరి కింద బతకకుండా డెఫినెట్గా నేను ఇండివిజువల్గా బతకాలనే థాట్ ఉంది. చూసావు, సూపర్ ఆశీష్. సో ఇది ఎయిర్ బస్ రెస్టారెంట్ గురించి ఫస్ట్ టైం వచ్చావా నువ్వు? ఈ రెస్టారెంట్కి అయితే నేను ఫస్ట్. ఓకే, సో మరి ఎప్పుడన్నా ఫ్లైట్ ఎక్కేవా? ఎక్కాను. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? సేమ్ హైదరాబాద్ టు బాగ్డోగ్రా. బాగల్కోట, బాగ్డోగ్రా. బాగ్డోగ్లా. ఓకే. సో ఆ ఫీలింగ్ ఇక్కడ కలగాలని వచ్చావా? సో ఫ్లైట్ అంటే ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతావు, ఏం తింటావు, అసలు ఆ ఫుడ్ అంటే నీకు ఫేవరెట్ ఫుడ్ ఏంటి? అంటే అట్లేం లేదు, నేను ఫస్ట్ ఈ ఫ్లైట్ ఎక్కడానికి ఎక్సైటెడ్గా వచ్చాను. వెరీ నైస్. థ్యాంక్ యూ ఆశీష్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇక్కడ మంచిగా ఈ ఎయిర్ బస్ రెస్టారెంట్లో వాళ్ళ ఫీలింగ్స్ని, వాళ్ళ తర్వాత వాళ్ళ మూమెంట్స్, స్వీట్ మెమరీస్ని మన వన్ టీవీతో పంచుకున్నందుకు ఈ ఫ్యామిలీకి మరొకసారి వన్ టీవీ తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో కర్నూలు ఫాస్ట్ ఎయిర్ బస్ రెస్టారెంట్కి వచ్చాము. బోర్డింగ్ పాస్ పాయింట్ ఆఫ్ దగ్గర మనం మాట్లాడాము, లోపలికి వచ్చాము. అది తర్వాత ప్యాసింజర్స్ వెయిటింగ్ రూమ్లో కూడా మనం మాట్లాడాము. అంటే ఈ ఫీల్ అంతా చూస్తుంటే ఫైనల్గా ఫ్లైట్ ఎక్కే రూట్లో మనం ఉన్నాం. అంటే డెఫినెట్గా మనము ఫ్లైట్లో వెళ్తున్నామనే ఫీలే మనకు కలుగుతుంది. ఎయిర్పోర్ట్కి వచ్చాము, బోర్డింగ్ పాస్ తీసుకున్నాము, తర్వాత వెయిట్ చేసాము, ఫ్లైట్ వచ్చింది, ఎక్కుతున్నాం. సో ఇదే ఫీల్ వస్తుంది డెఫినెట్గా. ఇక్కడ కర్నూలు సిటీ పీపుల్కి ఫ్లైట్ ఎక్కే ఛాన్స్ ఇక్కడ ప్రతి ఒక్కరికి వస్తుంది. చాలామంది ఫ్లైట్ ఎక్కని వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఫీల్ అనేది ఏంటి అనేది ఇక్కడ మనకు బాగా ప్రస్ఫుటంగా కనపడుతుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ విజిట్ చేసిన వాళ్ళు కానివ్వండి, విజిట్ చేయని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూస్తే డెఫినెట్గా మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఒక ఫ్లైట్ ఎక్కుతున్నంత ఫీల్ మనకు కలుగుతుంది. మరి ఇప్పుడు డెఫినెట్గా మనం లోపలికి వెళ్దాము, ఫ్లైట్ లోపలికి వెళ్దాము. సో 100 సీట్ కెపాసిటీ ఉన్నటువంటి ఈ కర్నూలు ఫస్ట్ ఎయిర్ బస్ రెస్టారెంట్కు సంబంధించి లోపల ఎటువంటి ఫుడ్ ఉంది, ఈ ఫుడ్ లవర్స్ కానివ్వండి, కర్నూలు సిటీ పీపుల్ కానివ్వండి, మిగతా ఎవరైనా సరే డెఫినెట్గా లోపల ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు ఏ విధమైనటువంటి స్వీట్ మెమరీస్ వాళ్ళు ఇంటికి తీసుకెళ్తున్నారు, తిరిగి ఈ ఫీడ్బ్యాక్ ఏ విధంగా తీసుకెళ్తున్నారు వారి ఇంటికి అని చెప్పేసి మనం లోపల చూద్దాం. సో ఏ విధంగా ఉంది 100 సీట్ కెపాసిటీ ఉన్నటువంటి ఈ కర్నూలు ఫస్ట్ ఎయిర్ బస్ రెస్టారెంట్కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు అందిస్తాను. రైట్, వెళ్దాం లోపలికి. కమ్. చాలా 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 బిజీగా ఉంది, చాలా బిజీగా ఉంది. లోపల చాలా ఫుల్గా ఉన్నట్టున్నారు. ఫుడ్ లవర్స్ చాలా ఎక్కువగా ఉన్నారు. కర్నూలు సిటీ పీపుల్ కూడా చాలా అంటే డిఫరెంట్, అంటే వాళ్ళు విభిన్నంగా కోరుకుంటున్నారు. ఈ కర్నూలు సిటీ పీపుల్ వాళ్ళు కూడా డెఫినెట్గా చాలా రెస్టారెంట్స్ చాలా చూసింటారు కూడా, కాకుండా దేనికి ఇంకా ఏదో ఆపై ఇంకా ఏదో కావాలి అని కర్నూలు సిటీ పీపుల్ వాళ్ళు కోరుకున్నారేమో. మరి ఆ థాట్ ఈ 7 మెంబర్స్ టీం పట్టుకున్నారేమో. అందుకేనేమో ఈ ఎయిర్ బస్ రెస్టారెంట్ ఇక్కడ ఆవిర్భవించింది అని మనం అనుకోవచ్చు కదా.
డెఫినెట్గా అందుకే చూడండి ఎంత బిజీగా ఉన్నారో లోపల, చాలా ఫుల్గా నడుస్తుంది రెస్టారెంట్. సో మనం ఇందాక అన్ని పాయింట్స్ చెక్ చేసుకుంటూ వచ్చాం. అంటే మనం ఎయిర్పోర్ట్లో ఉన్న ఫీల్డే కలుగుతుంది మనకి. డెఫినెట్గా ఈ కర్నూలు ఫస్ట్ ఎయిర్ బస్ రెస్టారెంట్కు సంబంధించి 100 సీట్ కెపాసిటీ ఉన్నటువంటి ఈ ఎయిర్ బస్ రెస్టారెంట్ కర్నూలుకి మొట్టమొదటగా, అంటే దాదాపుగా ఇది రీసెంట్గా ఓపెనింగ్ జరిగింది. సో ఎంత యాంగ్జైటీ ఉందంటే చూసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఎయిర్పోర్ట్కి వచ్చి విమానం ఎక్కి ఇక్కడ విందు ఆరగిస్తున్నాం అనే ఫీలే ఉంది. కర్నూలు సిటీ పీపుల్ కాకుండా ఇంకా ఫుడ్ లవర్స్ కూడా చాలామంది ఇక్కడికి వస్తుంటారు. ఎన్నో రెస్టారెంట్స్ చూసింటారు కానీ ఇటువంటి రెస్టారెంట్ ఎక్కడ చూసింటారని చెప్పేసి ప్రతి ఒక్కరు గంటాపదంగా చెప్తుంటారు. మరి ఎయిర్ బస్ రెస్టారెంట్ అంటే మజాకా కదా. డెఫినెట్గా ఇది ప్రతి ఒక్కరికి, ఈ ఫుడ్ లవర్స్కి ఇంకా ఎక్కువగా అట్రాక్టివ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అంటాం కదా. సో ఈ 100 సీట్ కెపాసిటీ ఇక్కడ ఉంది. అంటే దాదాపుగా ఈ ఎయిర్ బస్ రెస్టారెంట్కు సంబంధించి టైమింగ్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం ఇందాక ఒక నడికి తెలుసుకున్నాము. సో మార్నింగ్ 11 o'clock నుంచి నైట్ 11 వరకు అన్బ్రేకబుల్, అంటే ఎక్కడ బ్రేక్ పాయింట్ లేకుండా కంటిన్యూస్గా 11 to 11. సో ఫుడ్ లవర్స్ ఎప్పుడైనా రావచ్చు, ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక స్వీట్ మెమరీతో తిరిగి వారింటికి వెళ్ళేటప్పుడు ఒక మంచి ఫీడ్బ్యాక్ తీసుకెళ్ళొచ్చు అనే థాట్ కూడా మన ఈ కర్నూలు సిటీ పీపుల్కు కలుగుతుంది అనేది గంటాపదంగా చెప్పొచ్చు. సో ఇది ఇవాల్టి 1TV తర్వాత ఈ ఎయిర్ బస్ రెస్టారెంట్కు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్. ఒక ఫ్లైట్ ఎక్కిన ఫీలింగ్ మాకే కలుగుతుంది. ఇప్పుడు చాలా చోట్ల మేము ఫ్లైట్ ఎక్కి ప్రయాణం చేసి వచ్చాం, కానీ ఇక్కడికి వచ్చిన తీరు చూస్తే కూడా ఇక్కడ కూడా మనం ఎయిర్పోర్ట్కి వచ్చాము అనే ఫీలే కలుగుతుంది, కానీ ఒక రెస్టారెంట్కి వచ్చాము అనే ఫీల్ అయితే ఎక్కడ లేదు. మంచి ఫ్లేవర్తో ఇక్కడ ఈ టీం 7 members టీం ఇక్కడ ఉన్నారు వాళ్ళు. సో ఎంత మంచిగా వాళ్ళ థాట్ వచ్చింది అంటే, ఇంత మంచి థాట్ డెఫినెట్గా ప్రతి రెస్టారెంట్ కంటే ఈ రెస్టారెంట్ చాలా విభిన్నంగా ఉంది. వెరీ డిఫరెంట్ రెస్టారెంట్ ఎయిర్ బస్ రెస్టారెంట్. సో డెఫినెట్గా ఇది ప్రోగ్రామ్ అవుతుందనేది, అంటే ఒక మంచి ప్రోగ్రామ్ ఒక ఈ 1TV ప్రేక్షకులకు మేము అందించామనే ఒక ఫీల్ అనేది మాకు కూడా కలుగుతుంది. సో ఇది ఇవాల్టి ఎయిర్ బస్ రెస్టారెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. 1TV పర్సన్ విజయ్తో అర్జున్.